హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా అలా ఫ్రెష్ అయ్యి గగన్ తన రూమ్లోకి వెళ్ళగానే ఎదురుగా తనకి టెడ్డీ బియర్ కనబడుతుంది. వెంటనే డ్రా ఓపెన్ చేసి ఆ టెడ్డీ బియర్ని తీసుకొని, నువ్వు ఎందుకో తెలీదు నాకు బాగా కనెక్ట్ అయిపోయావు. నీకు నాకు ఏదో జన్మ బంధం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది తెలుసా. ఎందుకంటే ఒకప్పుడు నీలాంటి దానిలోనే సిరిమువ్వని కూడా నేను కాపాడాను. అప్పుడు నాకు 5 ఏళ్ళు ఉంటాయనుకుంటా. చిన్న పాపను నా చేతిలో ఎత్తుకున్నప్పుడు ఎంతో హ్యాపీగా అనిపించేది. తనకి నా చేత్తోనే పాలు పట్టాను, నా చేత్తోనే ఎత్తుకొని పరిగెత్తాను. కానీ విధి మమ్మల్ని దూరం చేసింది. కానీ నా సిరిమువ్వ ఎక్కడుందో నాకు తెలీదు అని గగన్ ప్రేమగా ఆ టెడ్డీ బియర్తో చెప్పుకుంటూ ఉంటాడు సిరిమువ్వ అలియాస్ భూమి గురించి. అప్పుడే కరెక్ట్గా అపూర్వ పని మనిషి రత్నంకి కాల్ చేస్తుంది. హలో రత్నం, నీకు ఒక ముఖ్యమైన పని అప్పచెప్పాను, అది ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతారు. అమ్మా, ఇల్లంతా వెతికానమ్మా, మీరు అడిగిన బొమ్మ ఎక్కడా కనబడలేదమ్మా అని అంటుంది రత్నం. రత్నం, బాగా ట్రై చెయ్యి, ఖచ్చితంగా ఆ గగన్ గారి దగ్గరే ఉంటుంది అని అంటారు. అమ్మా, ఇప్పుడే ఆ గగన్ బాబుకి పాలు తీసుకువెళ్తున్నాను, ఖచ్చితంగా చూస్తానమ్మా అని చెప్పి కాల్ కట్ చేసి పని మనిషి రత్నం పాలు తీసుకొని గగన్ దగ్గరికి వస్తుంది. ఒక్కసారిగా గగన్ ఆ టెడ్డీ బియర్ని చూసి మురిసిపోతూ మాట్లాడుకుంటూ ఉండడం చూసి షాక్ అయిపోతుంది పని మనిషి రత్నం. వెంటనే, బాబు మీకోసం పాలు తీసుకొచ్చాను అని అంటుంది. అక్కడ పెట్టేసి వెళ్ళు అని చెప్పి గగన్ మాత్రం ఆ టెడ్డీ బియర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే పని మనిషి రత్నం అపూర్వకి కాల్ చేసి, అమ్మా మీరు చెప్పింది నిజమేనమ్మా, అది ఆ గగన్ బాబు రూమ్లోనే ఉంది, దాంతో ఏదో మాట్లాడుకుంటున్నాడమ్మా అని అంటుంది రత్నం. ఓహో, వీడి పిచ్చి అక్కడి వరకు చేరిందా. రత్నం, అందులో ఉన్న కెమెరాని మాత్రం నాకు 2 రోజుల్లో తెచ్చివ్వాలి, ఎందుకంటే అది ఉంటేనే నేను ఇక్కడ మనశ్శాంతిగా ఉంటాను అని అంటారు. సరే అమ్మా, ఖచ్చితంగా ప్రయత్నిస్తానని చెప్పి కాల్ కట్ చేస్తుంది పని మనిషి రత్నం. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ శారద మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ, నేను మీ మావయ్య గారిని ఎంతలా మిస్ అవుతున్నానో నాకు మాత్రమే తెలుసమ్మా, మమ్మల్ని కలపడానికి నువ్వు ఎంతో సాహసం చేస్తున్నావు అని చెప్పి పాపం శారద బాధపడిన విషయాలు గుర్తు చేసుకుంటూ, ఎలా అయినా అత్తయ్య మావయ్య కలవాలి, కలవాలి అంటే నాన్న ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి అంటే నాన్న అపూర్వ మాటలు వినడం మానేయాలి అంటే అపూర్వ గురించి ఏదో ఒక సాక్ష్యాన్ని ఖచ్చితంగా చూపించాలి. నాన్నకి సాక్ష్యం ఉంటే కానీ ఏది నమ్మడు. డ్రైవర్ నాగరాజుని చూపిద్దామంటే అతన్ని అపూర్వ భయపెట్టి అతన్ని వేరే ఊరు పంపించేసింది, ఎక్కడున్నాడో తెలీదు. ఇప్పుడేమో ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట భూమి. అప్పుడే అలా బయటికి వెళ్తుంటే అపూర్వ గోరింటాక్ పిన్నితో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మాయి, ఇంతకీ ఆ బొమ్మ విషయం ఏమైంది అని అడుగుతుంది. వెంటనే అపూర్వ గోరింటాకుని పక్కకు తీసుకొచ్చేస్తుంది. ఇదంతా గమనించిన భూమి అపూర్వ మాటలు వింటూ ఉంటుంది. పిన్ని, ఇదేమైనా మంచి విషయమా, పబ్లిక్లో చెప్తున్నావు అని అడుగుతుంది. అయ్యో మర్చిపోయానమ్మాయి, సారీ అమ్మాయి. అవును, ఆ బొమ్మ విషయం ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతుంది. ఆ బొమ్మ ఇంకొక 2 రోజుల్లో నా దగ్గరికి వచ్చేస్తుంది పిన్ని, నువ్వేమి కంగారు పడద్దు అని అంటుంది అపూర్వ. ఇన్స్పెక్టర్ ఎలా అయితే పైకి పోయాడో అలాగే ఆ బొమ్మ కూడా నా దగ్గరికి వస్తుంది అని అపూర్వ మాట్లాడుతుంటే భూమికి ఒక్కసారిగా స్ట్రైక్ అవుతుంది. ఆ ఇన్స్పెక్టర్ని చంపింది అపూర్వనేనని నిరూపిస్తే ఖచ్చితంగా నాన్న నమ్ముతాడు, కాబట్టి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పి ఇంకా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది భూమి. ఇంకా ఇన్స్పెక్టర్తో మాట్లాడుతుంది. నేను శరత్ చంద్ర గారి కూతుర్ని, ఒకసారి ఇన్స్పెక్టర్ గారు లాస్ట్ పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చూపించండి అని అడుగుతుంది. ఇంకా వెంటనే ఇన్స్పెక్టర్ ఆ రోజు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూపిస్తారు. పోలీస్ స్టేషన్కి శివ రావడం, ఆ ఇన్స్పెక్టర్ శివ చేతిలో ఉన్న టెడ్డీ బేర్ని తీసుకొని ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోవడం అందులో చాలా క్లియర్గా కనబడుతుంది. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అంటే ఆ టెడ్డీ బియర్లో ఏదో సాక్ష్యం ఉంది, ఆ సాక్ష్యాన్ని మా నాన్నకి చూపించాలనే ఇన్స్పెక్టర్ గారు ట్రై చేశారు, కానీ అపూర్వ ఆయన్ని పైకి పంపించింది. అంటే ఖచ్చితంగా అందులో ఏదో బలమైన సాక్ష్యమే ఉండుండాలి, లేకపోతే
అపూర్వ డబ్బుతో కొనేస్తుంది, బెదిరిస్తుంది, చంపే ప్రయత్నం చేసింది, చంపేసింది అంటే అందులో నాకు సంబంధించి ముఖ్యంగా శోభామ్మకు సంబంధించిన ఏదో ఒక క్లూ ఉండే ఉంటుంది. ఖచ్చితంగా టెడ్డీ బియర్ నా సొంతం కావాలి, నా దగ్గరికి రావాలి. కానీ ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. పోనీ బావ ఇంటికి వెళ్తే? వద్దు, బావ అసలే నాపై కోపంగా ఉన్నారు. ఇంకా ఇంటికి వెళ్ళానంటే బావ ఇంకా కోప్పడతారు. శివకి చెప్తే శివ కూడా ఎలా ఎలా శివని తీసుకురావాలి అని శివకి కాల్ చేస్తుంది భూమి. హలో శివ అని అంటుంది. అక్క అని పక్కకొచ్చి మాట్లాడతాడు శివ. శివ, ఆ టెడ్డీ బియర్ని నువ్వు గగన్ బావకి ఇచ్చావు కదా, అందులో ఒక కెమెరా ఉంది కదా అని అంటుంది. అవునక్క, ఇన్స్పెక్టర్ కూడా కెమెరాని చూశారు అని అంటారు. నాకు ఈ విషయం నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు శివ, చెప్తే సరిపోయేది కదా అని అంటుంది. లేదక్క, నాకు తెలియలేదు అని అంటారు. సరే, ఇప్పుడు ఆ టెడ్డీ బియర్ ఎలా అయినా నాకు కావాలి శివ, అందులో ఉన్న కెమెరా నాకు కావాలి అని అంటారు. అక్క, అది బావ రూమ్లో ఉందక్క, చాలా కష్టం అక్క అని అంటారు. ఒక్కసారి ట్రై చేసివా అని అంటుంది భూమి. సరే, ట్రై చేస్తాను అని గగన్ లేనప్పుడు గగన్ రూమ్కి వెళ్ళి ఇంకా డ్రా ఓపెన్ చేసి అలా టెడ్డీ బియర్లో ఉన్న జిప్ తీసి వీడియో క్యామ్ని పట్టుకోవాలని చూస్తే వెంటనే గగన్ వస్తాడు. శివ, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. బావా, అంటే కాలేజ్కి సంబంధించిన బుక్స్ ఏమైనా ఇక్కడ దొరుకుతాయేమో అని చూస్తున్నాను బావా అని దబాయించేస్తాడు శివ. ఇక్కడ బుక్స్ ఏమీ ఉండవు, కేవలం నా ఫైల్స్ మాత్రమే ఉంటాయి, ఓకే అని అంటారు. ఓకే బావా అని చెప్పి భయపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది కూడా మిస్ అయింది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. ఇంకా వెంటనే భూమికి ఒక మంచి ఐడియా వస్తుంది. ఇంకా అలా భూమి ఇంటికి బయలుదేరుతుంది. కృష్ణప్రసాద్ అండ్ చెర్రీని ఒక రూమ్కి తీసుకువెళ్తుంది భూమి. మావయ్య, ఇవాళ నైట్ నేను ఒక ప్లాన్ చేయాలి అనుకుంటున్నాను, దానికి మీ హెల్ప్ నాకు ఖచ్చితంగా కావాలి. చెర్రీ, నేను చెప్పినట్టు నువ్వు ఒకటి తీసుకురావాలని చెప్పి ఒక ప్లాన్ వేస్తుందన్నమాట భూమి. ఇలా చేస్తే అపూర్వ గురించి నాన్నకి ఖచ్చితంగా తెలిసిపోతుంది. అప్పుడు మనందరి సమస్యకి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది, సొల్యూషన్ దొరుకుతుంది, నా పెళ్ళి ఆగిపోతుంది, అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు అని అంటుంది భూమి. సరే అమ్మ భూమి, ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే చేస్తావని చెప్పి చెర్రీ అండ్ కృష్ణప్రసాద్ అలా ఇంకా బయటికి వెళ్ళిపోతారు. ఇంకా భూమి, అపూర్వ, ఇదే నీకు ఆఖరి రోజు అని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట భూమి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అపూర్వ తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే భూమి అపూర్వ దగ్గరికి వస్తుంది. వెంటనే భూమి డోర్ క్లోజ్ చేస్తుంది. ఏంటి భూమి, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదా అపూర్వ పిన్ని, నీతో కొంచెం మాట్లాడాలని నీ దగ్గరికి వచ్చాను అని అంటుంది భూమి. నాతోనా, ఏం మాట్లాడాలి అని అడుగుతారు. ఏం లేదు పిన్ని, నువ్వు ఎప్పటి నుండో ఒక టెడ్డీ బేర్ గురించి వెతుకుతున్నావు కదా అని అంటుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. భూమి అని అంటుంది. అవును పిన్ని, నాకు తెలిసిపోయింది, ఆ టెడ్డీ బేర్లో ఏదో కెమెరా ఉంది, ఆ కెమెరా ఇదేనా అని చూపిస్తూ ఉంటుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏయ్ భూమి, ఇవ్వు అని అంటుంది. ఎందుకు ఇస్తాను పిన్ని, నీ చేతికి ఎందుకు ఇస్తాను, ఈ కెమెరాలో ఏముందో అందరికీ తెలుసు కదా అని అంటుంది భూమి. ఇంక వెంటనే అపూర్వ, అవును, ఆ కెమెరాలో నేను శోభాచంద్రని చంపిన వీడియో ఉంది, అయితే ఏంటి ఏంటి అని గట్టిగా అడుగుతుంది అపూర్వ. ఇంక భూమి అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. నువ్వు క్రూరురాలని తెలుసు, కానీ ఒక డెలివరీకి సిద్ధంగా ఉన్న ప్రెగ్నెంట్ లేడీని చంపేంత క్రూరురాలివా అని అంటారు. అవును, చంపుతాను, ఎందుకంటే అది నా అవసరం. చిన్నప్పటి నుండి బావని ప్రాణంగా ప్రేమించాను, బావే నా భర్తని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఆ టైంలో వచ్చింది మీ అమ్మ, వచ్చి నా బావని వల్లో వేసుకుంది. నా బావ తన వెనకాలే తిరిగేవాడు. మొన్నకు ఎలా ఉంటుంది, ఒళ్ళు మండిపోదా? అందుకే పెళ్ళయ్యాకైనా ఇదే మంచి టైం అని మీ అమ్మని పైకి పంపించేశాను. కానీ నా దరిద్రం, అదంతా ఈ కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడు నీ దగ్గరకు ఆ కెమెరా వచ్చింది. చూడు భూమి, నువ్వు ఈ రూమ్ దాటి బ్రతికి బయటకు వెళ్ళాలి అంటే నాకు ఆ కెమెరా ఇచ్చేసే, లేదు అంటే నిన్నిక్కడే చంపేస్తా అని అంటుంది అపూర్వ. ఏంటి, చంపుతావా? ఏది చెయ్యి,
వెయ్యి పిన్ని అని అంటారు. ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు అని ఇంక అపూర్వ భూమి గొంతుని గట్టిగా పట్టుకుంటుంది. ఇంక భూమి కనీసం అదరకుండా లైక్ కొంచెం కూడా షేక్ అవ్వకుండా టాక్టిక్గానే ఉంటుందన్నమాట. అలా ఇంకా అపూర్వ కళ్ళల్లోకి కాన్ఫిడెంట్గా చూస్తూ ఉంటుంది. ఇంకా అపూర్వకి షాక్ అయిపోతుంది. ఇంత కాన్ఫిడెన్స్ నీలో ఉండకూడదు. నిన్నిప్పుడే చంపి నా బావకి నువ్వు ఆ ఉదయ్తో పెళ్ళి ఇష్టం లేక నీ అంతట నువ్వే చచ్చిపోయావని నాటకం వేస్తాను అని చెప్పి ఇంక భూమి మెడ పట్టుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా డోర్ తెరిచి శరత్ చంద్ర వస్తారు. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేటట్టయితే సేమ్ అలాంటి కెమెరానే చెర్రీ కొనుక్కొని వస్తాడు. ఇంకా కెమెరాని తీసుకొని సేమ్ ఇలానే ఉంది అని చెప్పి చూస్తూ ఉంటుంది భూమి. ఇంకా అప్పుడు అపూర్వ రాకముందు ఆ రూమ్లోకి వెళ్ళి ఒక సీక్రెట్ కెమెరాని ఫిక్స్ చేస్తారు. కరెక్ట్గా భూమి అపూర్వ రూమ్లోకి వెళ్ళగానే కృష్ణప్రసాద్ చెర్రీ శరత్చంద్ర దగ్గరికి వచ్చి బావగారు ఒకసారి చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే ఆ వీడియోని లైవ్లో చూస్తూ ఉంటారనమాట శరత్చంద్ర. ఇంకా అలా అపూర్వ తన నోటితోనే మొత్తం నిజాలన్నీ చెప్పేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర. ఇంకలా డోర్ ఓపెన్ చేసుకొని శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ చెంపపై కొడతారు. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. బావా బావా ఇదిగో ఇదే ఇదే నన్ను చంపాలనుకుంది బావా అని అంటుంది. నోరు మొయ్, ఇంకొక్క మాట నా కూతురు గురించి మాట్లాడావో చంపేస్తా. నీ నిజస్వరూపం నాకు తెలిసిపోయింది. నువ్వు చేసిన ఘోరమైన పాపాలు నీ నోటితో నువ్వే చెప్పడం నేను నా చెవిలారా విన్నాను. ఇంకా ఏమనుకుంటున్నావు ఈ శరత్చంద్ర అంటే? ఇన్నాళ్ళు నువ్వు చెప్పిందే వింటూ నీకు కీలు బొమ్మలా నన్ను మార్చేశావు. అన్యాయానికి న్యాయానికి తేడా తెలియకుండా చేశావు. కానీ ఇప్పుడు నా శోభ ఏం పాపం చేసింది? నా శోభ ఎందుకు నా శోభను చంపావు? ఎందుకు చంపావు అని చెప్పి అపూర్వ గొంతు గట్టిగా పట్టుకుంటాడు శరత్చంద్ర. బావా వదిలి బావా అని అంటుంది అపూర్వ. నిన్ను చంపితే గాని నా ప్రాణం హాయిగా ఉండదు, నా పగ తీరదు. నా శోభను చంపిన నువ్వు ఇన్నాళ్ళు బ్రతికుండడమే భారం. నిన్ను చంపేస్తా అని చెప్పి ఇంకా శరత్చంద్ర అపూర్వ గొంతు పట్టుకుంటే వెంటనే భూమి నాన్న ఆగండి నాన్న, ఇలాంటి పాపాత్మురాల్ని చంపి ఆ పాపం మీరు అంటించుకొని హంతకుడి ముద్ర వేసుకొని జైలుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు నాన్న. ఎలాగో వీడియో ఎవిడెన్స్ ఉంది కదా, ఇది చూపించి పోలీసులకి ఇస్తే వాళ్ళే వచ్చి తన్ని అరెస్ట్ చేస్తారు నాన్న అని అంటుంది భూమి. ఇంకప్పుడే కేపీ బావగారు పోలీసుల్ని పిలిచానండి అని అంటారు. అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. ఏయ్ కృష్ణప్రసాద్, మీరందరూ ఇప్పుడు గెలిచాననుకుంటున్నారు కదా, కానీ నా చేతిలో ఎప్పటికైనా చస్తారు. శరత్చంద్ర, నన్ను జైల్లో పెట్టించిన నిన్ను కూడా ఎప్పటికీ వదిలిపెట్టను అని గట్టిగా ఛాలెంజ్ చేస్తుంది అపూర్వ. అపూర్వ చెంపపై కొట్టి ఇంకొకసారి నీ నీడ కూడా నా నా ఇంటిపై పడిందో నిన్ను కొట్టిన కారాగార శిక్ష ఇప్పటికే పడింది. నిన్ను ఖచ్చితంగా వేరే దేశానికి ట్రాన్స్ఫర్ చేపించేస్తాను. ఏమనుకుంటున్నావు? అండమాన్ నికోబార్ జైల్లో వేస్తేనైనా నీకు బుద్ధొస్తుంది. చేతిలో చావకుండా జైల్లో ఉన్నందుకైనా సంతోషించు అపూర్వ అని అంటారు శరత్చంద్ర. ఇంకలా అపూర్వ రగిలిపోతూ అరెస్ట్ అయి వెళ్ళిపోతుంటే మమ్మీ మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర. వెంటనే శరత్చంద్ర నక్షత్ర చేపట్టుకొని ఆగమ్మ నక్షత్ర, తను ఒక తల్లిగా నీకు కన్న తల్లి ప్రేమ ఉండొచ్చు, కానీ నీ తల్లి ఒక కర్కశమైనది, ఒక పాపాత్మురాలు, ఒక నీచురాలు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి నీకు తల్లిని చెప్పుకోవడానికి కూడా నువ్వు సిగ్గుపడాలి. కాబట్టి నీకు తల్లైనా తండ్రైనా నేనే అవుతానమ్మా. నువ్వు నా బిడ్డవి కాబట్టి ఆ అపూర్వ నీడలో నువ్వు పెరగకూడదని నేను అనుకుంటున్నాను. ఇకపై నీకు అపూర్వ తల్లి కాదు అని శరత్చంద్ర నక్షత్రని ఓదారుస్తూ ఉంటారు. ఇంక భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. శరత్చంద్ర ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి, నాన్న, ఇప్పటికైనా అపూర్వ ఎన్ని మోసాలు చేసిందో, ఎంత చీటింగ్ చేసి నిన్ను పెళ్లి చేసుకుందో నీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను నాన్న. కానీ ఒక్కటి మాత్రం నిజం నాన్న, మీరు అనుకుంటున్నట్టు గగన్ బావ మంచివాడు కాదని మీరు అనుకుంటున్నారు, కానీ బావ చాలా మంచివాడు నాన్న. ఎందుకంటే చిన్నప్పుడు ఆ అపూర్వే ఇదంతా చేయించింది.
మావయ్య చేత ఫ్యాక్టరీని తగలపెట్టించి మావయ్యకి తన కుటుంబాన్ని దూరం చేసింది. తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మీరా అత్తయ్యని పెళ్లి చేసుకోమని బెదిరించింది. మావయ్య తప్పని పరిస్థితిలో పెళ్లి చేసుకుంటే రోడ్డున పడిపోయారు నాన్న. అందుకే వాళ్ళు ఇప్పటికీ ఆ బాధని మర్చిపోలేక, ఆ ట్రోమాలోండి బయటికి రాలేక కోపాన్ని ఆయుధంగా పెంచుకున్నాడు బావ. అంతేకాని తనకి మనుషులంటే ద్వేషం లేదు. తన తల్లికి అన్యాయం చేసినందుకు మావయ్యపై పగతో ఉన్నాడు. మావయ్యని సమర్థిస్తున్నందుకు మీపై పగతో ఉన్నాడు. అంతేకాని బావకి నువ్వంటే కోపం లేదు నాన్న అని అంటుంది భూమి. ఇంక శరత్చంద్ర అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఇన్ని రోజులు అపూర్వ పిన్ని మాటలు విన్నారు నాన్న మీరు. ఈ ఒక్కసారి నా మాట వినండి. గగన్ బావ లేకపోతే నేను బ్రతకలేను నాన్న. నేను చచ్చిపోతాను. నా ఊపిరే గగన్ బావ, నా ప్రాణమే గగన్ బావ. మీరు చెప్పారని కేవలం మీకోసం మాత్రమే గగన్ బావకి దూరంగా ఉంటున్నాను. బావ నన్ను అపార్థం చేసుకున్నా భరిస్తున్నాను, సహిస్తున్నాను. కానీ మీకు ఇప్పుడు అపూర్వ గురించి తెలిసాక కూడా మీరు ఇంకా బావకి నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతే నేను బ్రతికుండలేను నాన్న. నాకు గగన్ బావ కావాలి కావాలి అని చేతులు పట్టుకొని బ్రతిమాలుతూ ఉంటుంది భూమి. ఒక్కసారిగా భూమి అంత ఎమోషనల్గా అడిగేసరికి శరత్చంద్రకి కన్నీళ్ళు వస్తాయి. వెంటనే కన్నీళ్ళు తుడుచుకుంటూ, అమ్మ భూమి, ఒక తండ్రిగా నీకు నచ్చిందే చేయాలని ఎప్పుడూ ఆశపడుతూ ఉంటానమ్మా. గగన్ విషయంలో నేను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నానని, నేను గగన్ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించానని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. చూడమ్మా, నాకు నీ సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు. ఒకప్పుడు ఇదే మాట చెప్పాను, కానీ మనసులో ఏదో ఆందోళన, బాధ, వాడంటే నాకు ఇష్టం లేదనే కోపం. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ఈ శరత్చంద్ర నీకు మాట ఇస్తున్నాడు. నువ్వు కోరుకున్నా నీకు నచ్చిన గగన్కే నేనిచ్చి పెళ్లి చేస్తాను. గగన్ నువ్వు సంతోషంగా ఉంటారు అని అంటారు శరత్చంద్ర. నాన్న, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ నాన్న అని చెప్పి పాపం కన్నీళ్ళు తుడుచుకొని శరత్చంద్రని హక్ చేసుకుంటుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకలా గగన్ అయితే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే భూమి ఎదురుగా వస్తుంది. హే, ఏంటి నువ్వు మా ఇంటికి వచ్చావు అని అడుగుతారు. అయ్యో, ఎందుకు బావా కంగారు పడతావు, అటు చూడు అని అంటుంది. శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటాడు. ఒక్కసారిగా గగన్ కోపంగా, ఎందుకు వచ్చావు మిస్టర్ శరత్చంద్ర అని అడుగుతారు. అల్లుడు గారు, ఎందుకు కోప్పడతారు, నేను మీతో మాట్లాడడానికి వచ్చాను అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏంటి అని అంటారు. అవునన్నయ్య, మావయ్య మారిపోయాడు. కావాలంటే వీడియో చూడు, అపూర్వని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్లారు అని చెప్పి జరిగిందంతా చెప్తారు. చూడు గగన్, ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నాను. అపూర్వ చెప్పిందల్లా విని తల ఊపి నువ్వు నా శత్రువు అనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమైంది, నా కూతురు నువ్వు లేకుండా బ్రతకలేదు. నా కూతురు ఎంతమంది తన జీవితంలోకి వచ్చినా నిన్ను తప్ప ఎవరిని ప్రాణంగా ప్రేమించలేదు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే నా కూతురు ఆశపడిన ప్రకారం నిన్ను నా అల్లుడిని చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అని గగన్ చేతులు పట్టుకొని శరత్చంద్ర అడుగుతారు. ఇంకా గగన్ ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటే శారదాపూరి ఇద్దరు ఒప్పుకో గగన్, ఒప్పుకో అన్నయ్య అని చెప్పి అందరూ అంటుంటారు. ఇంకా వెంటనే గగన్ హ్యాపీగా భూమి వైపు చూసి ఒప్పుకుంటాను, కానీ ఇది కూడా నాటకం కాదు కదా అని అంటారు. అయ్యో అల్లుడు గారు, నేను నిజం చెప్తున్నాను, నా కూతురుపై ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇది నాటకం కాదల్లుడు గారు. ఇకపై మనమందరం ఒక కుటుంబం. నీకు మా అమ్మాయికి 2 రోజుల్లో పెళ్లి చేస్తాను. నీకు భూమికి ఉదయ్కి అనుకున్న పెళ్లి ముహూర్తంలోనే మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్పి ఇంకా అలా శరత్చంద్ర చెప్పేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.